బైపీసీ చదివాము +2 వరకు. ఆ తర్వాత మనం కూడా ఇంజనీరింగ్ కోర్స్ చేయొచ్చు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా కుదురుతుంది అసలు అలా? 20 years బ్యాక్ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఈ 20 yearsలో నథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో ఈ థాట్ ప్రాసెస్లో వచ్చిన చిన్న చేంజే ఈ బైపీసీ అండ్ ఎంపీసీ. ఏఎంఎల్ వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, డేటా సైన్సెస్ వచ్చాయి. ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మోస్ట్ అడ్వాన్స్డ్ అంటున్నాము, కాదంటారా? ఏ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ జస్ట్ మార్కెటింగ్ గిమిక్సే తప్ప ఫౌండేషన్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆల్ దీస్ కోర్సెస్. ఒక చిన్న మిస్టేక్ ఆఫ్ డెసిషన్, ఓకే బైపీసీ తీసుకొని నేను డాక్టర్ అయిపోతాను, 4,000 seats 5,000 seats 20,000 seats ఎన్నో ఉంటాయి. దాని తర్వాత ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఇట్, హిస్ ఎంటైర్ కెరియర్ బికమ్స్ అ క్వశ్చన్ మార్క్ జస్ట్ బికాస్ సమ్వన్ హ్యాస్ యాక్చువల్లీ హ్యాడ్ ద రూల్ ఆఫ్ 20 years 30 years బ్యాక్. అందులో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఎంపీసీ తీసుకొని మళ్ళీ చదువుతాను అనుకుంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. దే వేస్టింగ్ దేర్ టైం. పట్టుదల ఒకటి ఉంటే సరిపోద్ది, నేర్చుకోవాలని ఒక ఆశ ఉంటే సరిపోద్ది. వి జస్ట్ నీడ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద స్టూడెంట్. అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి నమ్మి ఓకే వీఆర్ రెడీ టు జాయిన్ అనే ఆ ఫీల్ ఎలా వస్తుంది? దానికి మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ఇప్పుడున్నటువంటి మెకానిజం ఇవన్నీ చూస్తుంటే. నేను అదే క్వశ్చన్ ఇప్పుడు పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నా అంటే ఒకే ఒక క్వశ్చన్. బైపీసీ తీసుకున్నాను, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అండ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఏదైతే థాట్తో నేను బైపీసీ ఎందుకు తీసుకున్నానో ఆ డిపార్ట్మెంట్లోకి, ఆ రంగంలోకి నేను మళ్ళీ రాబోతున్నాను. You are right. Not as a doctor, but as a you are giving solutions for doctors. హెల్త్ కేర్ సెక్టార్లోనే ఉండబోతున్నాను. And we know ఎలాంటి కెరియర్ వాళ్ళకి ఫామ్ అవుతుంది అనేదానికి ఫుల్ మ్యాపింగ్ మన దగ్గర ఉంటుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. నీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మార్క్స్ చూసుకున్న తర్వాత ర్యాంకుల వారీగా అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే మరికొంతమంది డిసప్పాయింట్మెంట్ మోడ్లో ఉన్నారు. అలైడ్ హెల్త్ కోర్సెస్కి వెళ్ళాలా, పారామెడికల్ కోర్సెస్కి వెళ్ళాలా, ఇది కాకుండా స్ట్రీమ్నే డిఫరెంట్గా చూస్ చేసుకోవాలా, వీళ్ళ కోసమే ఒక మంచి బంపర్ ఆఫర్ ఉంది. అది పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే సైన్సెస్కి సంబంధించి ఎంపీసీ తీసుకున్న వాళ్ళంతా బీటెక్ కోర్సులకు వెళ్తుంటారు అనేది ముందు నుంచి మనకున్న భావన. బైపీసీ వాళ్ళంతా ఇటువైపు ఎంబీబీఎస్, అలైడ్ హెల్త్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్. బట్ మీకు తెలుసా, బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా బీటెక్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అది కూడా విదేశాల్లో. ఇంజనీరింగ్ కోర్స్ అనేది కేవలం 3 years మాత్రమే ఉంటుంది అనేది 2 years మన దగ్గర కంప్లీట్ చేసుకుంటే 1 year లాస్ట్ ఇయర్ని విదేశాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు అనేది దానికోసమే మనం మాట్లాడుకోబోతున్నాము. ఏ యూనివర్సిటీ ఈ కోర్స్ ఆఫర్ చేస్తుంది? మనతో పాటుగా ఉన్నారు విష్ణు వంకాయల, అసోసియేట్ హెడ్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్. హలో అండి విష్ణు గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? ఆల్ గుడ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. యాక్చువల్గా ఇప్పటిదాకా నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఉంది చూడండి, అది ఏజ్ ఓల్డ్గా కన్వెన్షనల్ మెథడ్లో ఆలోచిస్తూ వస్తున్నటువంటి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంపీసీ అనగానే ఇటువైపు బీటెక్ వెళ్ళిపోతారు, ఇంజనీర్లు అవుతారు, బైపీసీ అంటే డాక్టర్లు అవుతారు, ఆర్ఎల్స్ ఏదో ఒక కోర్స్ తీసుకొని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాము బైపీసీ మీద ఇంట్రెస్ట్ అనేది. బట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనం బైపీసీ చదివాము +2 వరకు. ఆ తర్వాత మనం కూడా ఇంజనీరింగ్ కోర్స్ చేయొచ్చు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా కుదురుతుంది అసలు అలా? ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి. 20 years బ్యాక్ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఓకే, 2003, 2004 అండ్ ఐ కంప్లీట్ ఇన్ 2007. ఈ 20 yearsలో నథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఓకే, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు చదువుకున్న ఒక 5-6 సబ్జెక్ట్స్ తప్ప ఎవ్రీథింగ్ సేమ్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. కాలేజ్ చేంజ్ అవ్వట్లేదు, ప్రొఫెసర్స్ అప్గ్రేడ్ అవ్వట్లేదు. ఓకే, ఎవ్రీథింగ్ యాజ్ లైక్ ఈజ్ ద సేమ్. ఆ మోడ్లో పేరెంట్స్ కూడా మారట్లేదు. ఓకే, సో దెర్ ఆర్ 2 types ఆఫ్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మా పేరెంట్స్ చదువుకోలేదు అండ్ దే వాంటెడ్ మీ టు డూ ఇంజనీరింగ్ 20 years బ్యాక్, రైట్? అండ్ ఐ డిడ్ ఇంజనీరింగ్. ఇప్పుడు నేను మా కిడ్స్ని చేర్పిస్తే ఐ వోంట్ బీ టేకింగ్ ద సేమ్ డెసిషన్ లైక్ వాట్ మై పేరెంట్స్ డిడ్ 20 years బ్యాక్, 2 decades బ్యాక్ ఏ నిర్ణయం తీసుకున్నాం అనేది సేమ్ తీసుకోను కదా. ఇప్పుడు పేరెంట్స్కి 20 years బ్యాక్ మా పేరెంట్స్ ఏం తీసుకున్నారో అదే డెసిషన్స్ వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఓకే, సో ఈ థాట్ ప్రాసెస్లో వచ్చిన చిన్న చేంజే ఈ బైపీసీ అండ్ ఎంపీసీ. ఓకే, ఇక్కడ ఒక చిన్న నాకు డౌట్ ఏంటంటే 20 years బ్యాక్ ఉన్న దాంట్లో ఏం కరికులం మారలేదు, లేకుంటే అవన్నీ మారలేదు అనుకున్నాం. ఏఎంఎల్ వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, డేటా సైన్సెస్ వచ్చాయి. ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మోస్ట్ అడ్వాన్స్డ్ అంటున్నాము, కాదంటారు అవన్నీ? ఏ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ జస్ట్ మార్కెటింగ్ గిమిక్సే తప్ప
ఫౌండేషన్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆల్ దీస్ కోర్సెస్. ఓకే, అగైన్ ఈ స్పెషాలిటీస్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రీమ్లీ గుడ్గా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్, దట్ ఈస్ లెస్ దెన్ 1%. ఓకే, లెస్ దెన్ 1% వాళ్ళే ఆ స్పెషాలిటీలో వెళ్ళి టాప్ నాచ్కి వస్తారు. రిమైనింగ్ 98-99% ఆఫ్ ద పీపుల్ ఓకే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ గెట్ ద స్పెషలైజేషన్. వాళ్ళు ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసుకోవాలి ఎప్పుడు. ఓకే, మీరు చూసుకుంటారంటే ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్. మీరు ఎంబీబీఎస్ తీసుకోండి. ఓకే, ఎంబీబీఎస్ ఫౌండేషనల్ ఈజ్ ఇంపార్టెంట్. సిమిలర్లీ ఇంజనీరింగ్లో ఫౌండేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ సైబర్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్ అట్ దర్ ఎర్లీ ఏజ్ ఈజ్ నాట్ దన్ ఐడియల్ వే ఆఫ్ డూయింగ్ ద కోర్సెస్. ఓకే, వాళ్ళని మేము హైర్ చేయలేస్తాం. ఐ మీన్ వీ కాంట్ హైర్ దెమ్. వాళ్ళని హైర్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ ఏఐ, ఎంఎల్ వస్తే కూడా బేసిక్స్ అడిగేటప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు. బేసిక్స్ అంటే ఏంటి? ఒక చిన్న ప్రోగ్రామింగ్ రాయి, ఒక కోడింగ్ రాయి. సార్ నాకు ఏ వచ్చు, నీకు వచ్చు, ఫైన్, నో ప్రాబ్లం, బట్ ఈ కోడింగ్ రాయి. ఓకే, ఈ ఒక చిన్న విషయాన్ని ప్రాసెస్ చేయించేటట్టు ఒక కోడ్ రాయి. ఓకే, కుదరట్లా. ఓకే, తెలుసుకుని ఏం యూస్? ఓకే, దిస్ ఈస్ వేర్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఓకే, సో ఈ అన్ని గిమిక్స్ వెరీ ఎర్లీ ఇన్ దేర్ ఏజ్ ఈజ్ యాక్చువల్లీ క్రషింగ్ ద స్టూడెంట్స్ ఇంటూ అసలు ఛాన్సెస్ లేకుండా పోతున్నాయి వాళ్ళకి. ఈ యాంగిల్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ ఆ బేసిక్స్ ఎలా ఉంటాయి, ఆ ఫౌండేషన్స్ ఎలా ఉంటాయి, ఏది చదువుకోవచ్చు, జాబ్స్కి ఎలా వెళ్ళొచ్చు, దాని తర్వాత ఎలా స్పెషలైజ్ చేయొచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ స్పెషలైజేషన్, బట్ యూ షుడ్ బీ స్పెషలైజింగ్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్. మనకి ఏది బాగొచ్చు అని చూసుకున్నాక స్పెషలైజ్ చేసుకున్నారంటే తప్పలేదు. మీరు డాక్టర్స్ చూసుకున్నారంటే సేమ్, దే విల్ డూ ఎంబీబీఎస్, దే విల్ అగైన్ డూ పీజీ, దాని తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేస్తారు. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ స్పెషలైజేషన్ ఏంటండి? డజంట్ వర్క్ దట్ వే. సో వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ లైక్ వాట్ అదర్ ఇండస్ట్రీస్ ఆర్ ఫాలోయింగ్. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి స్పెషలైజేషన్లు ఇవన్నిటితో ఎక్కడికి ఎండప్ అవుతున్నారు అనుకుంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్ స్కిల్స్ లేవు, దే ఆర్ నాట్ అప్లయింగ్, ఇవన్నీ కూడా ఫర్దర్గా వాళ్ళ కెరీర్కి బూస్ట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎంపీసీ చదివి ఇంజనీరింగ్కి వచ్చిన వాళ్ళకే యూజ్ అవ్వనప్పుడు బైపీసీ చదివారు, మీరు చెప్తున్నట్టుగా ఇంజనీరింగ్ కోర్స్ చేయొచ్చు, అది కూడా 3 yearsలోనే చేయొచ్చు. ఎలా కుదురుతుంది ఇదంతా? ఎలా పాసిబుల్? అగైన్ సేమ్ కేస్ అండి. వీడే ఇది అవ్వాలి అనే ఒక రూల్ బుక్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దీని పేరు ప్రీ రిక్వెసిట్స్ అంటారు. ప్రీ రిక్వెసిట్స్ ఏంటంటే మ్యాథ్స్ ఉంటేనే దీన్ని చదువుకోవాలి అనే ఒక ప్రీ రిక్వెసిట్ క్రియేట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సేమ్ మ్యాథమెటిక్స్ మీరు ఆ యూట్యూబ్కి వెళ్ళినా వస్తుంది, కోర్సెరా వెళ్ళినా వస్తుంది, ఉడుబి వెళ్ళినా వస్తుంది. చదువుకోవాలి అనే ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక పట్టుదల ఉంటే మోర్ దెన్ ఎనఫ్, రైట్? అప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్గా మనం ఏం చేస్తున్నాం? వీఆర్ కటింగ్ షార్ట్. ఓకే, నీట్, డాక్టర్, వెల్ అండ్ గుడ్. ఓకే, దానికి నెక్స్ట్ అలైడ్ సైన్సెస్, పారామెడికల్, లెట్ దెమ్ గో. ఓకే, బట్ దెన్ మీరు ఒక అలైడ్ సైన్సెస్కి వెళ్ళా కానీ పారామెడికల్ వెళ్తే కానీ ఆ కెరియర్ ట్రజెక్టరీ మారిపోతుంది. ఓకే, నేను కన్ను ద్వారా చూస్తున్నా. వీళ్ళు ఇలా ఇటు సైడ్ వచ్చి టెక్నాలజీ చేసుకోవాలంటే వీఆర్ సింప్లీ సేయింగ్ విత్ ఓల్డ్ ఏజ్ రూల్స్. మేము రూల్స్ 25 years 30 years ముందు చేశాము, మా రూల్స్ అలా ఉంటాయి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దిస్. ఒక చిన్న మిస్టేక్ ఆఫ్ డెసిషన్. ఓకే, ఒక స్టూడెంట్ ఒక చిన్న మిస్టేక్ తీసుకున్నాడు. ఓకే, బైపీసీ తీసుకొని నేను డాక్టర్ అయిపోతాను. ఓకే, 4,000 seats 5,000 seats 20,000 seats ఎన్నో ఉన్నాయి. దాని తర్వాత if he is not able to get into it, his entire career becomes a question mark just because someone has actually had the rule of 20 years 30 years back. Okay, దానికి ఏ ఒక చేంజెస్ కానీ ఒక ఎఫర్ట్స్ కానీ ఎవరు తీసుకోవట్లేదు. అందులో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఎంపీసీ తీసుకొని మళ్ళీ చదువుతాను అనుకుంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. దే వేస్టింగ్ దేర్ టైం. రెండోది, కెరీర్ సక్సెస్ లేదా అంటే కెరీర్ సక్సెస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అపోలో హాస్పిటల్స్ ఉంది కదా, అపోలో హాస్పిటల్స్ చీఫ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆయన పేరు సుజయ్ కార్. He's a doctor. He is the head of AI in Apollo. Okay. Okay. He hasn't done MPC చేయలేదు ఆయన. ఓకే, బట్ హీ ఈస్ హెడింగ్ ది ఏఐ. ఎలా కుదిరింది? అప్పుడు నేను చెప్పినట్టు పట్టుదల ఒకటి ఉంటే సరిపోద్ది, నేర్చుకోవాలని ఒక ఆశ ఉంటే సరిపోద్ది. వీ జస్ట్ నీడ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద స్టూడెంట్. ఓకే, ఒక రూల్ వేసేసి ఈ రూల్లోనే చేయాలంటే కుదరదు కదా. దెన్ యు ఆర్ బేసికలీ స్పాయిలింగ్ ద కెరియర్స్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్. దాన్ని ఎలా చేంజ్ చేస్తామో అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దెన్ వీ స్టార్టెడ్ రోలింగ్ అవుట్. ఓకే, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది,
ఎలా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అండ్ ట్రయల్ రన్ చేసి చూద్దాం, పోయేదేముంది. ఇఫ్ దే విన్ దట్స్ ద కోర్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్. సో యూజువల్గా మీరు చెప్పినట్టుగా మనకున్నటువంటి ఒక సైకాలజీ, అటు పేరెంట్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక 10th తర్వాత ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు దానికే స్టిక్ అయి ఉండాలి అనేటువంటి ఒక మెకానిజమే అవుతుంది తప్ప, మీరు చెప్పినట్టుగా ఇక్కడ మీరు ఇది తీసుకోండి, బైపీసీ తీసుకోండి, ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ కోర్స్ చేయొచ్చు. ఇంజనీరింగ్ అనగానే మన దగ్గర 4 ఏళ్ల కోర్స్ అనేది ఉంటుంది. అది కాదు, యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్లో కేవలం 3 ఏళ్ల కోర్సు మాత్రమే ఉంటుంది, అందులో మీరు 2 years కంప్లీట్ చేయొచ్చు, 1 year అక్కడ ఉంది. లైక్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి నమ్మి ఓకే వీఆర్ రెడీ టు జాయిన్ అనే ఆ ఫీల్ ఎలా వస్తుంది, దానికి మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ఇప్పుడున్నటువంటి మెకానిజం ఇవన్నీ చూస్తుంటే. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. నేను అదే క్వశ్చన్ ఇప్పుడు పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నా అంటే ఒకే ఒక క్వశ్చన్, మా పేరెంట్స్ 20 years బ్యాక్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఈ రోజు కూడా మీరు అదే డెసిషన్ అదేలాగా మా పేరెంట్స్ ఎలా తీసుకున్నారో 20 years బ్యాక్ ఈరోజు కూడా మీరు అలానే తీసుకుంటున్నారు. డెస్పైట్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ యూట్యూబ్. ఆ రోజు మా వాళ్ళకి యూట్యూబ్ లేదు. ఏదైనా కావాలంటే ఇంతకు ముందు ఎవడో చదువుకున్నవాడో లేకపోతే ఎవడో ఒకడు మంచిగా ఒక ఫాలోగా మనం చూస్తాం కదా, ఓకే ఊర్లో వీళ్ళు బాగా చదువుకున్నారు, వీళ్ళు బాగున్నారని ఒక 10 members ఉంటే పెద్ద విషయం ఆ ఊర్లో. అందులో కౌన్సిలర్స్ కూడా ఉండరు, కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తెలియదు, ఏముండదు. ఓకే, సో ఇలా వీ జనరలీ గో అండ్ టాక్ టు దెమ్ అనమాట. ఇప్పుడు అలా కాదు కదా, వీ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూట్యూబ్, వీ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్, వీ హ్యావ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఇంకా కూడా ఎందుకండి సేమ్ ఒకే ఆ ఒక మైండ్ సెట్తో ఉండి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్తో వెళ్ళాల్సిన అక్కర్లేదు. అగైన్ ఇట్స్ ఎ రిస్క్, లేదని చెప్పట్లేదు, కొత్త విషయం మనకు అర్థం కాదు. ఓకే, దట్ బీయింగ్ సెడ్ ఆ రిస్క్ తీసుకునేవాడే ముందుకు వెళ్తాడు. ఓకే, రిస్క్ తీసుకునేవాడు వీ విల్ హ్యావ్ ఆల్ ద పార్ట్స్, క్యాల్కులేటెడ్ రిస్క్, కళ్ళు మూసుకొని దూకేమనలేదు. ఓకే, క్యాల్కులేటెడ్ రిస్క్, ఆ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. 18 years old కెనాట్ డూ ఇట్, పేరెంట్స్ తీసుకోవాలి. పేరెంట్స్కి ఆ రిస్క్ తీసుకోకపోతే నో బడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఏదేదంతా వాళ్ళ దగ్గర ఉందో దాంతోపాటు ఒక క్యాల్కులేటెడ్ రిస్క్, దానికి అఫర్మేషన్స్ కావాలి. అఫర్మేషన్స్ ఏంటి, ఇలా చేస్తే ఏంటి, ఇలా చేస్తే ఏంటి. వీ హ్యావ్ ఆల్ ది ఎగ్జాంపుల్స్, లైక్ మనం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గురించి మాట్లాడుకున్నాం కదా, వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్, ఇలా అయ్యారండి, మీరు కూడా చేయొచ్చు, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఓకే, బట్ ఏంటంటే ఆ ఒక మైండ్ సెట్ మొత్తం తీసుకొచ్చి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూర్చొని ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలంటే వీఆర్ ఎట్ అనదర్ 1000+1 or 10 lakh+1. దట్స్ ఇట్, జస్ట్ యాడింగ్ ద నెంబర్ అంతే, అలాగే అవుతుంది. వీఆర్ జస్ట్ one more person who is doing everything and మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మాస్టర్స్ అంటారు, మళ్ళీ అదంటారు ఇదంటారు, సేమ్ స్టోరీ కంటిన్యూస్. సో యూజువల్గానే మన దగ్గర ఉన్నటువంటి అకాడమిక్ సిస్టమ్ 10+2+4 అనేటువంటి ఆ కాన్సెప్ట్ అనేది ఉంది కదా. ఇప్పుడు డిగ్రీస్ అనగానే 3 కదా, ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా చేయాలి అనుకుంటే వాళ్ళు పీజీకి వెళ్ళాలి, ఆర్ఎల్స్ ఏదో ఒక డిప్లొమా కోర్స్ చేయాలి అనేది ఉంటుంది. మీరు చెప్తోంది కేవలం 3 years కోర్స్ మాత్రమే కదా, అది వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది? ఏంటంటే మన దగ్గర కూడా ఫస్ట్ 3 years అండి. ఓకే, 3 years ఉండే, కొన్నిసార్లు 4 years ఉండే, కొన్ని యూనివర్సిటీస్ 5 years తీసుకొచ్చారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ చదువుకునేటప్పుడు, నేను చదువుకునేటప్పుడు 20 years బ్యాక్, ఇప్పుడు చదువుకునేటప్పుడు సేమ్ ఫిజిక్స్, సేమ్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హ్యూమానిటీ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెడతారు ఫస్ట్ ఇయర్లో. అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే, ఐ రన్ మై ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఐ హైర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ద లాట్ ఆఫ్ కంపెనీస్ హైర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎవరు ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ మేము చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ టైంలో అవసరం లేదు. ఓకే, సో ఆ ఫస్ట్ ఇయర్ అనేది మనకి ఇక్కడ ఉన్న జనరిక్గా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యూకేలో ఎప్పటి నుంచో 3 years కంప్యూటర్ సైన్స్ అంటే, ఇంజనీరింగ్ అంటే 3 years. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ దాట్ ఎవర్ సిన్స్ 1970s 1980s నుంచి సేమ్ 3 years 4 years, ఐ మీన్ 3 years కోర్సెస్, నాట్ అ 4 years కోర్స్. ఇట్ జస్ట్ ఫాలోయింగ్ దట్. డిఫరెన్స్ ఒకటే నేను చూసింది ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్ ఉండే ఈ బేసిక్స్ ఉన్నాయి కదా అవి నేర్పరు. ఓకే, అగైన్ మళ్ళీ ఒక క్వశ్చన్, బేసిక్స్ నేర్పనప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళు అటువైపు వస్తే ఏం నేర్చుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, హౌ దే ఆర్ కంప్లీటింగ్ దే 3 year కోర్స్ అనేది వస్తుంది కదా అక్కడ. అందుకనే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద బ్రిడ్జ్ కోర్సెస్ ఫర్ మ్యాథమెటిక్స్. ఓకే, సో వీఆర్ నాట్ జస్ట్ డైరెక్ట్లీ టేకింగ్ ద స్టూడెంట్ అండ్ దెన్ ఓకే యూ ఆర్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పట్లేదు. సో ఈ పర్టికులర్ కోర్స్లో వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ స్టూడెంట్కి ఒక మంచిగా బ్రిడ్జ్ కోర్స్ ఇప్పించి 60 hours బ్రిడ్జ్ కోర్స్. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 1 full module ఇప్పించి దాని తర్వాత వాళ్ళని semester 1 semester 2కి మైగ్రేట్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ మీరు అడిగారు కదా, ఏ బేసిక్స్ లేకుండా మీరు తీసుకుంటే బైపీసీ స్టూడెంట్స్ కష్టం అవుతుందని. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ బేసిక్స్ మొత్తం నేర్పించేటప్పుడు
మీరు ఎందుకు బైపీసీ స్టూడెంట్ తీసుకోవట్లా? ట్రూ. ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం బేసిక్స్ నేర్పిస్తున్నారు కదా. మనం అలా కన్వెన్షనల్ మెథడ్లో ఆలోచిస్తూ ఉన్నాం, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు అనేది ఒక ఫిక్స్ అయిపోయాము. అండ్ మీరు చెప్పినట్టుగా ఈ చేంజెస్ అనేది రాలేదు కదా బైపీసీ తీసుకున్నా, కానీ మా పిల్లలు దే కెన్ గో ఫర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది అది మన దగ్గర ఇంకా రాలేదు కదా సిస్టమ్ అనేది. లేదు, లాట్ ఆఫ్ రెగ్యులేటరీ బ్యూరోక్రటిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి పైనుంచి కింద దాకా. ఓకే, వీ హ్యావ్ ఆల్ దీస్ ఇష్యూస్. అది వాళ్ళు గొడవలు పడి డిసైడ్ అయిపోయి రానివ్వండి, అప్పటికి ఇంకొక జనరేషన్ అవుతుంది. దట్స్ అ ప్రాబ్లం, రైట్? సో అప్పటికి నీటికి వీ వెంట్ త్రూ ద సేమ్ సైకిల్, దీనికి ఇంకొక సైకిల్, దీనికి ఇంకొక సైకిల్. ప్రాబ్లం ఏంటంటే ఆ సైకిల్లో తగులుకున్న ఆ 3 years 4 years పిల్లలు, ఇంకొక సైకిల్లో తగులుకున్న 3 years 4 years పిల్లలు, నెక్స్ట్ సైకిల్ తగులుకున్న 3 years 4 years పిల్లలు, ద కెరియర్స్ ఆర్ బిగింగ్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. ఎవరో ఒకరు డెసిషన్ తీసుకోలేకపోతుంటే మనం ఇక్కడ మన కెరియర్సే మారిపోతున్నాయి. ఓకే, కెరియర్స్ మారిపోయాయంటే ఎవెన్చువలీ డబ్బులు రాకపోతే జనరేషన్ ఫ్యామిలీ సేమ్ దగ్గర స్టక్ అయిపోతుంది. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. సో ఇవన్నీ ఛాలెంజ్ చేసుకొని తీసుకొని వెళ్ళాలంటే ఫస్ట్ పేరెంట్ అన్కన్వెన్షనల్గా ఆలోచించి ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలానే ఉండాలి అలా లేకుండా ఒక్కొక్క దగ్గర ఆ రిస్క్స్ ఆర్ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని వెళ్ళేటప్పుడు దిస్ ప్రోగ్రామ్ వుడ్ బి ద ఐడియల్ బెస్ట్ స్పాట్ వాళ్ళకి. సో ఒకే రకంగా ఆలోచించొద్దు, మూసలో పడి అలాగే వెళ్తున్నారు ఇలా ఆలోచించవచ్చు, కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అనుకున్నప్పుడు రిస్క్ తీసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఐ షుడ్ బి హ్యావింగ్ దట్ ఒక అవేర్నెస్. లేకుంటే ఎవరు ఆఫర్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది, దీంతో ఫ్యూచర్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇది నాకు ఎందుకు ప్రామిసింగ్ కెరీర్ అవుతుంది, ఈ కోర్సు నేను ఎందుకు చూస్ బోల్డ్ అని మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ ఐఆమ్ రెడీ వచ్చినప్పటికి కూడా ఫర్దర్గా ఉండేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? సో జనరల్గా ఈ పర్టికులర్ కోర్స్ తీసుకుందాం, బైపీసీ కోర్స్. ఓకే, ఎందుకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ది స్టూడెంట్స్ విల్ బీ డూయింగ్ వెల్ అనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ మీరు క్రియేట్ చేసేటప్పుడు యూ డోంట్ క్రియేట్ అ సాఫ్ట్వేర్ జస్ట్ లైక్ ఒక చిన్న సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయరు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ అన్ ఇండస్ట్రీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టికెట్స్ బుక్ చేస్తాం కదా ఆన్లైన్లో, దట్ ఈస్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సిమిలర్లీ మీరు గవర్నమెంట్లో తీసుకున్నారంటే దట్ సాఫ్ట్వేర్ ఇస్ క్రియేటెడ్ ఫర్ అ గవర్నమెంట్ ఫర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పర్పస్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు క్యాబ్స్ బుక్ చేస్తాం, దట్ ఈస్ ఫర్ అగైన్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇలాగా మీరు ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా కూడా ఒక ఇండస్ట్రీ కోసం మీరు సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం ప్రైమరీగా విల్ బి డూయింగ్ ఇట్ బేస్డ్ ఆన్ హెల్త్ డేటా. ఓకే, సో ఈ ఎంటైర్ ఏఐ ప్రోగ్రామ్ వచ్చి హెల్త్ డేటా చేసుకుంటున్నారు. అండ్ ఆ హెల్త్ డేటాలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, లైక్ ఒక హెల్త్ డేటాని తీసుకుంటే ఒక బయాలజీ ఎలా ఉంటుంది, దాంట్లో వచ్చే మార్కర్స్ ఎలా ఉంటాయి, ఇవి మొత్తం బైపీ స్టూడెంట్స్కి చాలా బాగా తెలుసు ఆ మార్కర్స్ గురించి. ఓకే, ఇన్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ దీస్ గైస్ హ్యాస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, సెకండరీ టెక్నాలజీ తెలుస్తుంది. ఇలాంటి స్టూడెంట్స్ ఎలా అవుతారంటే దే విల్ బికమ్ ప్రాజెక్ట్ మేనేజర్స్, దే విల్ బికమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, దే విల్ బికమ్ ప్రోడక్ట్ ఓనర్స్. ఓకే, సమ్ టైమ్స్ వాళ్ళకి ఆ ఒక పట్టుదల ఉంటే దే కెన్ ఆల్సో బికమ్ అ స్టార్టప్ ఓనర్స్ యాజ్ వెల్. ఓకే, స్టార్టప్ ఓనర్స్కి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డొమైన్ తెలియాలి, అంటే ఏ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నామని తెలియాలి, ప్లస్ టెక్నాలజీ తెలియాలి. అప్పుడే వాళ్ళు ఈ రెండు విషయాలని లింక్ చేసి దే కెన్ క్రియేట్ అ స్టార్టప్. ఓకే, టెక్నాలజీ తెలియకపోతే వాళ్ళకి సొల్యూషన్ కనిపెట్టలేరు, ప్రాబ్లం తెలియకపోతే టెక్నాలజీ ఒకటి పెట్టుకొని చేయలేరు. ఓకే, ఈ యాంగిల్లోనే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వీ షుడ్ ఆల్సో స్టార్ట్ ఆఫరింగ్ బైపీసీకి. మనం తీసుకుంటే వాళ్ళ కెరియర్ కూడా సక్సెస్ అవుతుంది అనే రీజన్ వచ్చి ఇది. ఓకే, సో ఐస్ క్లోజ్డ్గా మేము కూడా ఒక బైపీసీ తీసుకుంటాం, మేము కూడా ఇస్తాం అట్లా చెప్పట్లా. దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ ఇట్ అండ్ వీ నో ఎలాంటి కెరియర్ వాళ్ళకి ఫామ్ అవుతుంది అనేదానికి ఫుల్ మ్యాపింగ్ మన దగ్గర ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, బైపీసీ తీసుకున్నాను, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, అండ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఏదైతే థాట్తో నేను బైపీసీ ఎందుకు తీసుకున్నానో ఆ డిపార్ట్మెంట్లోకి, ఆ రంగంలోకి నేను మళ్ళీ రాబోతున్నాను. యూఆర్ రైట్, నాట్ యాస్ ఎ డాక్టర్ బట్ యాస్ యు ఆర్ గివింగ్ సొల్యూషన్స్ ఫర్ డాక్టర్స్. హెల్త్ కేర్ సెక్టార్లోనే ఉండబోతున్నాం మనం. సో బట్ వై ఓన్లీ 3 years? 3 ఏళ్లే ఎందుకు? అది చెప్పాను కదండి, ఇప్పుడు యూకేలో మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ ఇస్ ఓన్లీ 3 years, ఇట్స్ నాట్ 4 years. ఓకే, ఇఫ్ వీ కెన్ ట్రైన్ యూ ఇన్ 3 years, ఇంకొక ఇయర్ ఎందుకు వేస్ట్ చేయడం, సేవ్ అవుతుంది కదా. అంతే కదా. ఓకే, అండ్ సెకండ్లీ అగైన్ ఫ్రమ్ యూనివర్సిటీ పర్స్పెక్టివ్ ఇట్స్ అ 4 year ఎక్స్ట్రా మనీ. అది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఓకే,
మనం నార్మల్గా 3 lakhs 4 lakhs ఫీజు అనుకుంటే కూడా 4 ఏళ్ళు అయితే 4 lakhs plus another 1.5 lakh rupees for living expenses, another 5.5 lakhs. If you are saving money in that angle, if you are saving time in that angle, why do we have to bother so much about extra year? ఓకే, లేదు నేను స్పెండ్ చేసుకుంటాను ఇంకొక 5 lakhs అంటే హ్యాపీగా స్పెండ్ చేసుకోండి. మా దగ్గర హానర్స్ కోర్సులు ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ రియలీ బాదర్ అబౌట్ 4 years, తీసుకోండి, మా దగ్గర కూడా హానర్స్ కోర్సెస్ ఉన్నాయి, యూ కెన్ టేక్ ఇట్. బట్ మై క్వశ్చన్ ఇస్, వై యూ వాంట్ టు స్పెండ్ దట్ ఎక్స్ట్రా 7 lakhs 8 lakhs? ఎగ్జాక్ట్లీ. సో ఫర్దర్గా దేనికైతే డిమాండ్ ఉందో, ఏదైతే ప్రామిసింగ్గా అనిపిస్తోందో, ప్రపంచానికి ఏదైతే యూస్ఫుల్ ఉందో ఆ కోర్సులో జాయిన్ అవ్వడం ఈజ్ ద బెస్ట్ థింగ్. యా, కెరియర్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ అండి. సో ఎవెన్చువలీ ఒక కోర్స్ తీసుకునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ అనే విషయం మనం ఏం చేయాలంటే, ఒక స్టూడెంట్కి వీ షుడ్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఫర్ అ స్టూడెంట్. ఓకే, ఆ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఎంటైర్ ఈ ప్రపంచంలో, ఈ కోర్స్ చదివితే ఎన్ని జాబ్స్కి వాడు అప్లై చేయొచ్చు అనేది ఫస్ట్. ఓకే, సో ఇక్కడ లేకపోయినా నెక్స్ట్, ఇక్కడ లేకపోయినా నెక్స్ట్, ఇక్కడ లేకపోయినా నెక్స్ట్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ 5 years ఇలా ఉంటుంది, నెక్స్ట్ 5 years ఉంటుంది, నెక్స్ట్ 5 years ఉంటుంది, విచ్ మీన్స్ ఆ గ్రోత్ ఆఫ్ ద జాబ్స్ ఎన్ని ఉంటాయని మనం చూసుకోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే సెక్టార్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రైమరీగా హెల్త్ సెక్టార్. హెల్త్ సెక్టార్ పీపుల్ విల్ స్పెండ్ మనీ, హ్యాస్ టు స్పెండ్ మనీ. ద రీజన్ ఇస్ ఇట్ ఈస్ హెల్త్. ఓకే, అందులో అడ్వాన్స్మెంట్ మనం కనుక్కుంటే వీ ఆల్వేస్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ అవర్ కెరియర్ కానీ లేకపోతే మనీ వైజ్ కానీ దెర్ ఈస్ ఆల్వేస్ మనీ దేర్. ఓకే, విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. ఓకే, అండ్ ఫోర్త్, ఏఐతో పాటు ఒక లైఫ్ ఇంకా బెటర్ ఎలా చేయగలుగుతాం అనేది క్వశ్చన్. దట్ ఈస్ లైక్ అ ఎక్సైటింగ్ పాయింట్. ఇవి 3 ఫార్ లివింగ్. అంటే నేను ప్రపంచాన్ని మార్చలేకపోతే కూడా ఐ స్టిల్ నీడ్ గుడ్ మనీ, ఐ స్టిల్ నీడ్ గుడ్ లైఫ్ టైప్. కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తే ఇట్ టిక్స్ ఆల్ ద బాక్సెస్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు గో 1 step అబౌవ్, నేను ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను విత్ మై ఓన్ సొల్యూషన్ అనుకుంటే, దిస్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు టచ్ సో మెనీ లైఫ్స్. ఓకే, అప్పుడు యూ స్టడీ ఏఐ, యూ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ద హెల్త్ అండ్ పీపుల్ and automatically start giving solutions. Okay, so ekkada stop avutaru anedi is up to that particular student. Okay, exactly. So if they want to stop at a very normal software engineer, they can. If they want to create solutions and change the world with their solutions, they can. So that's how it can. How they wanted to see themselves. No. భవిష్యత్తులో నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నాను అనేది. సో ఇక్కడ ఈ కోర్సు 3 yearsలోనే మనకు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ ఆర్ టీచింగ్ దెమ్? వాళ్ళకి ఎలాగో ఒక బేసిక్స్ బ్రిడ్జ్ కోర్సెస్ లాగా మీరు అన్నీ నేర్పించిన తర్వాత మిగతా ఆ 3 years ఆ కాలం ఏదైతే ఉందో 6 semesters ఉంటాయి కదా, ఎలా వాటిని సెగ్రిగేట్ చేశారు? సో జనరల్గా ఏంటంటే అండి, ఫస్ట్ ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఎల్స్ దే ఆల్రెడీ నో, దే ఆల్రెడీ హ్యావ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ నో. మ్యాథమెటిక్స్ ఒకటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వీ విల్ డూ అ బ్రిడ్జ్ కోర్స్ దేర్. దాని తర్వాత వీల్ స్టార్ట్ విత్ ద ప్రోగ్రామింగ్ ఆన్ day 1. ఓకే, సో day 1 నుంచి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిపోతుంది, దానికి కావాల్సిన ఫండమెంటల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓన్లీ ఇన్ ద year 3 దే విల్ చూస్ ద స్పెషలైజేషన్. ఆ స్పెషలైజేషన్ ఐదర్ ఇట్ క్యాన్ బి ఏఐ, ఇట్ క్యాన్ బి డేటా సైన్స్, ఇట్ క్యాన్ బి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఫస్ట్ 2 years వాళ్ళు స్పెషలైజేషన్ చేయరు. నేను చెప్పాను కదా, ఎర్లీ స్పెషలైజేషన్ చేస్తే పెద్ద ప్రాబ్లం. ఓకే, దే వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అబౌట్ ద ఫౌండేషన్స్. స్పెషలైజేషన్ అని చెప్పేసి డిగ్రీ వస్తుంది కానీ చేయలేరు. సో ఫస్ట్ 2 years వీ వోంట్ డూ ఎనీ స్పెషలైజేషన్స్. వీ విల్ సెట్ ద ఫౌండేషన్స్ రైట్, ఆ బేసిక్స్ రైట్. ఓకే, దాని తర్వాత 3rd yearలో దే కెన్ చూస్ దేర్ స్పెషలైజేషన్. ఆ స్పెషలైజేషన్ కూడా చూస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని ఆ స్పెషలైజేషన్ మీద చేస్తారు. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ద హోల్ ప్రోగ్రామ్ ఏంటంటే దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద హెల్త్ డేటా ఫ్రమ్ day 1. వాళ్ళు దాని మీద ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా, దాని మీద యాక్సెస్ కావాలనుకున్నా, ఎవ్రీథింగ్ దే విల్ హ్యావ్ ఎంటైర్ యాక్సెస్. ఓకే, దీంతో పాటు వాళ్ళకి ఇంటర్న్షిప్ కావాలన్నా చేయాలన్నా ఈ ఆప్షన్స్ అన్నీ అందులో ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ హౌ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ స్ట్రక్చర్డ్ ఫర్ ద స్టూడెంట్స్. ఇది ఎంపీసీ చేసిన వాళ్ళకే కాదు, ఈవెన్ బైపీసీ చేసిన వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ 100% సేమ్. దీనికి ఒక కొత్త బ్యాచ్, వాళ్ళు సెపరేట్ వీళ్ళు సెపరేట్ ఇలా ఏం లేదు. సేమ్ బ్యాచ్, సేమ్ ఓవరాల్ మొత్తం సేమ్ టు సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సెపరేట్గా, ఎంపీసీ ఉన్న వాళ్ళకి సెపరేట్గా అలా చేసి తర్వాత మళ్ళీ క్లబ్ చేయడం అలా ఏం ఉండదు. అలా ఏం లేదు. ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్నారు, 3 years అనేది కంపల్సరీగా ఉంటుంది. 3rd year మ్యాండేటరీగా యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్కి వెళ్ళి చదువుకోవడం అనేది? సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, సో ప్రతి ఒక్కరు యూకేకి వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే వీ హ్యావ్ బ్యాకప్ ఆప్షన్స్. ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అనే దాంట్లో అపోలో దాంట్లో ఉంటుంది. బట్ 99% దే షుడ్ గో టు యూకే. ఓకే, అక్కడికి వెళ్ళాక దాని తర్వాత వాళ్ళకి పిఎస్డబ్ల్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దే విల్ ఫినిష్ దేర్ కోర్స్,
పిఎస్డబ్ల్యూ అని ఆప్షన్ ఉంటుంది, విచ్ మీన్స్ దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యూకే ఆ పిఎస్డబ్ల్యూ ఆప్షన్తో. సో దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇక్కడ మన దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఆపర్చునిటీస్ ఆఫర్స్ అనేది ఏ సెక్టార్స్ అనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఇంతకుముందు చెప్పినటువంటి మన ఫార్ములా ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో 10+2+3+ ఇలా అనుకున్నప్పుడు కొంచెం ఒక వెలితిలాగా ఏమైనా ఉంటుందా? డూ దే నీడ్ టు గో ఫర్ ఫర్దర్గా ఇంకేదైనా కోర్సెస్ అలాంటివి ఏమీ అవసరం లేదు, ఇంకా ఏమీ అవసరం లేదు. అలా అవసరం అయితే బేసికలీ వీ ఫెయిల్డ్ యాజ్ ఎ యూనివర్సిటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దెర్ ఈస్ నాట్ నీడ్. అండ్ రెండోది, దే డోంట్ నీడ్ ఎనీ మాస్టర్స్. ఓకే, దే షుడ్ బీ జాబ్ రెడీ, దే షుడ్ బీ ఏబుల్ టు గో అండ్ స్టార్ట్ వర్కింగ్. అంటే అన్లెస్ సమ్వన్ వాంట్స్ టు రియలీ డూ స్పెషలైజేషన్, అంటే అది ఎప్పుడు 2 years 3 years 5 years పనిచేశాక నాకు ఈ ఒక్క యాంగిల్లో ఐ వాంట్ టు బికమ్ రియలీ రియలీ గుడ్ పర్సన్ అనుకుంటే, స్పెషలైజ్ చేయాలనుకుంటే, దెన్ దే కెన్ డూ ఇట్. ఓకే, అండ్ ఈ మధ్యలో ఈ కోర్సెస్ ఇంకా అవి ఏం అవసరం ఉండదు. యా, ఇది దిస్ ఈజ్ ఏ బిగ్ కాన్ఫిడెంట్ థింగ్. అంటే మీరు అనుకున్నది ఆ కాన్ఫిడెన్స్ని అది చూపిస్తోంది. ఇంకొక ఫర్దర్గా కోర్సులు అవసరం లేదు, అలాంటి అవసరం ఉంది అనుకుంటే వీ ఫెయిల్ దట్ టైం అనుకున్నప్పుడు సేమ్ ఇదే శ్రమ కావచ్చు, ఇదే ఫోకస్ అనేది స్టూడెంట్ వైపు నుంచి కూడా ఉండాలి కదా. సో వాళ్ళని మీరు తీసుకుంటున్నారు, ఈ ప్రోగ్రాంలోకి జాయిన్ చేస్తున్నారు, 3 years కోర్స్ అనుకున్నప్పుడు వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆ క్రైటీరియా ఏం చూస్తారు మీరు స్టూడెంట్స్? గుడ్. సో ఏంటంటే వీ కెన్ క్రియేట్ ఆల్ ద ఎన్విరాన్మెంట్ ఫార్ మేకింగ్ ద స్టూడెంట్ సక్సెస్. మళ్ళీ స్టూడెంట్ ఆ ఎఫర్ట్ లేకపోతే ఇట్ ఫెయిల్స్, రైట్? సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు చూస్ ద రైట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, యాజ్ ఆన్ డేట్ నిజం చెప్పాలంటే ఐ డోంట్ జనరలీ వాంట్ టు మెషర్ ద సక్సెస్ ఆఫ్ ఎ స్టూడెంట్ త్రూ మార్క్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఐ హ్యాడ్ టు కోట్. ఓకే, నా మీడియన్ as on date, my median score is probably around 87-88%. యావరేజ్ చెప్పట్లా, మీడియన్ చెప్తున్నా. మీడియన్ అంటే 87-88% ఉండే వాళ్ళే ఈ కోర్సెస్కి సో ఫార్ సెలెక్ట్ అయినారు. ఓకే, అండ్ వీ డూ సెలెక్ట్ ఫ్యూ పీపుల్ హూ హ్యాడ్ 65-70 కూడా నేను సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు యూ గాట్ ఓన్లీ 65, ఫైన్, ఓకే, బట్ వై యూ డింట్ గెట్ 80 or 85? ఓకే, దెన్ వాడు చెప్తాడు ఎలా ఉంటుంది, లేదు సార్ నేను ఐ వాజ్ ఫోకసింగ్ ఎల్స్వేర్ ఎక్కడ, స్పోర్ట్స్. ఓకే, వెరీ ఏబుల్ టు గెట్ ఇన్ టు అ డీసెంట్ ఏరియా, లైక్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకపోతే ఒక స్టేట్ లెవెల్లో, లేకపోతే నేషనల్ లెవెల్లో ఏదో ఒకటి వచ్చావా, ఫైన్. అప్పుడు యూ ఆర్ ఫోకసింగ్ ఎల్స్వేర్, దట్స్ వై యూ డింట్ గెట్ ద మార్క్స్, విచ్ మీన్స్ ఐ షుడెంట్ బి పెనలైజింగ్ యూ, ఐ షుడ్ బి ఏబుల్ టు గెట్ యూ ఇన్ టు దిస్ కోర్స్. ఓకే, ప్లీజ్ కమ్. ఒకటి. రెండు, సార్ మా ఫాదర్ వాజ్ నాట్ దేర్ ఆర్ ఐ వాజ్ హెల్పింగ్ మై ఫ్యామిలీ డూయింగ్ దిస్. ఓకే, ఫైన్, ఫేర్ ఎనఫ్. ఓకే, నౌ యూ గెట్ ఎ ఛాన్స్ అండ్ వీ విల్ గివ్ యూ మ్యాక్సిమం స్కాలర్షిప్ విచ్ ఇస్ అప్ టు 25%. నీకు ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఫోకస్ ఇక్కడ పెట్టి విల్ యూ బికమ్ ద టాప్ మోస్ట్ గై. ఓకే, ఇఫ్ ఎవ్రీబడి విల్ సే ఎస్, బట్ అవడా అనేది మనకి ఈరోజు గాడ్ చేయలేం. ఓకే, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ వీ కెన్ ఆల్వేస్ గివ్ దెమ్ సేయింగ్ ఐ యాక్సెప్ట్ యు ఆర్ ఫోకసింగ్ ఎల్స్వేర్, లేకపోతే నువ్వు దీంట్లో చేయలేదు అండ్ యూ వుడ్ బీ ఏబుల్ టు స్టిల్ గో. ఓకే, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ బీన్ సెలెక్టింగ్ స్టూడెంట్స్. ఓకే, ఇందులో కొన్ని స్టూడెంట్స్ ఉంటారు, దే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్, దే విల్ హ్యావ్ నైస్ లైఫ్, దే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. అండర్స్టాండింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఆల్వేస్ ద ప్రాబ్లమ్. ఓకే, సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దే విల్ అప్లై అండ్ దెన్ వీ విల్ గో త్రూ ద ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ ఒట్టి మార్క్స్తో బిట్స్ తీసుకొని వీ డోంట్ గివ్ అడ్మిషన్స్, వీ మేక్ ష్యూర్ దే యాక్చువల్లీ గో త్రూ ద ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఓకే, వీళ్ళు మనకి ఫిట్ అవుతారా, విల్ దే బీ సక్సెస్ఫుల్ అనేసి, అండ్ దెన్ వీ ప్రొసీడ్ ఫార్వర్డ్. సో దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ అహెడ్. ఇందులో వీ ఆల్సో స్పీక్ టు లాట్ ఆఫ్ పేరెంట్స్ యాజ్ వెల్ టు రియలీ అండర్స్టాండ్ వాళ్ళకి కావాల్సినది ప్రతిదీ పేరెంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేశారా, లేకపోతే నిజంగానే స్టూడెంట్ వెస్ గోయింగ్ త్రూ సమ్ టఫ్ టైమ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకొని దెన్ వీ విల్ చూస్ స్టూడెంట్. సో నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఐఎమ్ అగెయిన్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఎందుకంటే నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ చేసుకోవాలని చెప్పేసి నాకేదో 45,000-50,000 ర్యాంక్ ఏదో వచ్చింది. ఓకే, సో బట్ దెన్ ఆల్ ఐ హ్యాడ్ వాస్ an intention to study and grow in the life. Okay, and 40,000-50,000 ర్యాంక్ వచ్చినా కానీ, ఫెయిలియర్స్ వచ్చినా కానీ, వీ కెన్ స్టిల్ బీ ఎవెన్చువలీ సక్సెస్ఫుల్. ఓకే, సో అలాంటి దానికి వీళ్ళకి అందరికీ ఛాన్సెస్ ఇవ్వాలి. ఆ ఛాన్సెస్ ఇచ్చేటప్పుడు వీ షుడ్ రియలీ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ వెరీ వెరీ వెల్ ఫ్రమ్ ద ఇంకొక యాంగిల్లో చూడొచ్చు. జస్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఓన్లీ మార్క్ షీట్ పెట్టుకొని జడ్జ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ఫేర్.
Okay, and ranks is definitely not fair because 150 ranks just because of 0.2 percentage. Okay, it's definitely not fair. Okay, so yeah, I mean, we can question everybody here, but it's a easy process to rank and give to the top 100. Okay, for a government. లేకపోతే వాళ్ళు స్టూడెంట్స్కి ఎలా ఇవ్వాలి, దే కాంట్. సో ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు డూ ద ర్యాంకింగ్స్. ఈజీ ప్రాసెస్, ఎందుకంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు పుట్ దేర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఇన్ టు చూసింగ్ ద రైట్ పీపుల్. ఓకే, దాని తర్వాత గొడవలు అవుతాయి. బట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు డూ దిస్ థింగ్స్ డిఫరెంట్లీ. సీట్స్ లిమిటెడ్, ఎవరు ఫస్ట్ వస్తారో తీసుకోండి, వెళ్ళండి. సీట్స్ అయిపోయాయి, మనం ఏం చేయలేము. దట్స్ వాట్ నేను అదే అడగబోతున్నాను. ఎలా ఉంది సీట్స్కి సంబంధించి ఆ కెపాసిటీ అనేది క్లాస్ రూమ్లో? Honestly speaking, as of now, I have about 32-33 seats left. Oh, okay. As on now, 33 seats left. As on today. Okay. So దేనిపైన వెళ్తామా లేదా అనేది that depends on whether we want to expand this or not. But as on today, 32-33 is what left as we speak. Okay. సో అది కూడా మళ్ళీ అడ్మిషన్స్ అనేవి ఇప్పటికి కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి, అండ్ చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హ్యాస్ టు టేక్ ఏ వైస్ డెసిషన్. యా, నేను చెప్పినట్టు కన్వెన్షనల్గా అగైన్ ఐమ్ సేయింగ్ 20 years బ్యాక్ మా పేరెంట్స్ తీసుకున్న డెసిషన్, ఈరోజు మీరు వాళ్ళని తీసుకున్నారంటే దెన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద వే ద పేరెంట్ ఈస్ థింకింగ్. ఓకే, సో 20 years బ్యాక్ నేను ఇంజనీరింగ్ చేశా. ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ కాలేజ్ బ్యాక్ దెన్. Okay, now they have accessibility. Now the parents have accessibility to do ఇంకా బెటర్ అయిన కాలేజ్లో, రైట్? వెల్, ఇట్స్ అప్ టు ద పేరెంట్ టు టేక్ ద డెసిషన్. ఎలా డెసిషన్ తీసుకోవాలో పేరెంట్ దగ్గర ఉంది. ఓకే, ద ఓన్లీ థింగ్ ఐ సే ఇస్, మా పేరెంట్స్ లాగా 20 years తీసుకున్న డెసిషన్, సేమ్ డెసిషన్ ఈరోజు తీసుకోకండి అన్నది ఒకటే నేను చెప్తాను అంతే. యా, ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఇక్కడ మోస్ట్ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ కూడా మారుతుంది కాబట్టి మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం అనేది, అండ్ హౌ వీఆర్ లైక్ దాన్ని ఎలా తీసుకొని ముందుకు వెళ్తున్నాం అనేది, ఈ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేసి ముందుకు వెళ్తాము అనేది. సో యా, ఎవెన్చువలీ దే హ్యావ్ ఆల్ ద థింగ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. ఓకే, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని డెసిషన్ తీసుకుంటే సరిపోద్ది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వెబ్సైట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం? సో అంత నంబర్స్ ఆబ్వియస్లీ మన లింక్ కమెంట్స్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. దే కెన్ స్టార్ట్ ప్రాసెసింగ్ విత్ దోస్. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఇది నిజంగానే మనకి సెట్ అవుతుందా, మీరు మాకు సెట్ అవుతారా, మేము మీకు సెట్ అవుతామా, వీల్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. అండ్ ఇఫ్ ఇట్స్ ఓకే దెన్ వీల్ ప్రొసీడ్ విత్ ద అప్లికేషన్ అండ్ ఇంటర్వ్యూస్. సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్, నో కాంప్లికేషన్స్, నథింగ్. జస్ట్ లైక్ దట్ అందరినీ మళ్ళీ తీసుకోరు కూడా అవసరం లేదు కదా. ఇట్స్ లైక్ కెరియర్. మాకు సక్సెస్ ఇంపార్టెంట్, వాళ్ళకి కెరియర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని తీసుకున్నాక వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్ కేస్ ఫెయిల్ అయిపోయారంటే ఇట్ విల్ బి వెరీ హోల్ పర్పసే ఫెయిల్ అయిపోతుంది మాకు. ఓకే, సో ద స్టూడెంట్ హ్యాస్ టు బి రియలీ సాలిడ్ అబౌట్ నేను ఇది అవుతాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే సరిపోద్ది. ఓకే, ఓకే ఫైన్, ఎందుకు ఆ ఛాన్స్ నీకు ఇవ్వాలి? ఐ వాంట్ టు బికమ్ దిస్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్. ఒక్కసారి అర్థమైపోయింది, మనకు కాన్ఫిడెన్స్ ఉంది, వీడు పెద్దవాడు అయిపోతాడు, ఒక ఛాన్స్ ఇస్తే అంటే స్కాలర్షిప్తో పాటు, ఐ మీన్ అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వీఆర్ హ్యాపీ టు గివ్. యా, సో స్కాలర్షిప్స్ అందరికీ ఉన్నాయా? లైక్ స్కాలర్షిప్స్ అందరికీ వస్తాయి. ఓకే, 10% to 25%. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద ఐ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ లో ప్లస్ ద నీడ్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, డిపెండ్స్ ఆన్ దట్ వీ కెన్ ఆఫర్ దెమ్ 10 to 25% స్కాలర్షిప్. ఎస్ అండి, విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒక మంచి ఆఫర్ అని చెప్పలేను, కాకపోతే ఒక మంచి అవకాశం కూడా ఉంది. మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకుంటున్నాము, మారుతున్నటువంటి ప్రపంచానికి టెక్నాలజీకి తగ్గట్టుగా మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం అన్న దాంతో డిసప్పాయింట్మెంట్స్ అవసరం లేదు. డాక్టర్ అవ్వకపోయినప్పటికీ అదే హెల్త్ సెక్టార్లో వర్క్ చేయడానికి కావాల్సినటువంటి సరికొత్త కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు, 4 years కోర్స్ అనేది కాదు, 3 years కోర్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. మోస్ట్ ప్రామిసింగ్ కెరీర్ని ఆఫర్ చేస్తున్నటువంటి సరికొత్త కోర్సుల్లో మనం జాయిన్ అవుతే నెక్స్ట్ ఫ్యూచర్ కెరీర్ మనదే అవుతుంది. సో థింక్ వైజ్. థ్యాంక్ యూ సో మచ్.